జిల్లాలోనే కాదు దేశంలోనే జల్లెడ పడితే టీ బంకుల దగ్గర క్రికెట్ బెట్టింగ్లో డైమండ్ డబ్బాలో జల్లెడ పడితే జూమ్ చేసి చూస్తే నెల్లూరులో ఉండే మన డిప్యూటీ మేయర్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో అనిల్ కుమార్ యాదవ్ గారి తోడుతో కొన్ని వందల కోట్లు సంపాదించి ఈరోజు వాళ్ళకే ఆయన విశ్వాసఘాతకుడు అయ్యి ఈరోజు అనిల్ కుమార్ యాదవ్ గారిని విమర్శిస్తున్నారు. అదేంటంటే ఆయన పెద్ద ఫ్రాడు, బీసీలకి ఏం చేయలే, ఒక పెద్ద కుటుంబం విపిఆర్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఆయన సతీమణికి విమర్శించాడు, రెడ్లకి అగేనిస్టు ఒక బీసీ నాయకుడు అని పదే 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 అతను సహాయం చేస్తే చెప్పుకున్నాడు, అతను సహాయం చేస్తే చేస్తున్నాడు. ఎవరు చూపించుకోవట్లేదు అబ్బా సహాయం చేసుకుంటే. మీరు సైకిళ్ళు పెట్టుకుంటే మీరు చూపించుకోవట్లేదా? మీరు వికలాంగులకు ఇస్తే చూపించుకోవట్లేదా? కానీ ఆయన మీరు చేసే ప్రచారానికి మీరు చేసే అబండాల మీద దాని మీద మాట్లాడాడు తప్ప వేరే ఏ విధంగా ఆయన చెప్పలేదు ఎవరికైనా సహాయం చేశాడని. అది నేనే నిదర్శనం. కత్తిపోటు నాకు దిగితే ఆ విశ్వాసంతో నేను ఈరోజు కూర్చొని మాట్లాడుతున్నా. నాలాంటి వాళ్ళు కొన్ని వేల మంది ఉన్నారు, గుర్తు పెట్టుకోండి. అనిల్ కుమార్ యాదవ్ గారితో ఆయన జగన్మోహన్ రెడ్డి సైనికుడు. నీలాగా ఇటువంటి నీచపు నాయకుడు కాదు అతను. ఎంతో మందికి విశ్వాసంతో నిలబడిన వ్యక్తి అతను. అనిల్ కుమార్ యాదవ్ అంటే నువ్వు చెప్తున్నావు అసలు అడ్రస్ లేడు, అసలు నీకు రికగ్నైజింగ్ జగన్మోహన్ రెడ్డి లేదు. జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన రికగ్నైజింగ్ నువ్వు దానికి తట్టుకోలేవు చెప్తే. ఏ రాష్ట్రంలో 175లో నిలబడాడనుకో ఖచ్చితంగా 1:1 మెజారిటీతో గెలుస్తాడు. దట్ ఈజ్ అనిల్ కుమార్ యాదవ్, జగన్మోహన్ రెడ్డి సైనికుడు. గుర్తు పెట్టుకో రూప్ కుమార్ యాదవ్. అదే కాకుండా నువ్వు ఒక డిప్యూటీ మేయర్గా ఉండి మాట్లాడుతావు. ఆ డిప్యూటీ మేయర్ స్థాయి నీకు ఎవరు ఇచ్చారబ్బా? ఇంత నీచపు రాజకీయాలు చేయాలంటే మంచి పద్ధతి కాదు. ఇంకోటి బీసీలకి ఇతను ఏం చేశాడు? అసలు అనిల్ కుమార్ జీరో చేశావు. నువ్వు రోజు డ్రైవింగ్ చేసుకుని ఫ్లైఓవర్ ఎక్కుతావు కదా, ఫ్లైఓవర్ అది ఎవరు కట్టింది? నువ్వు మైపాడు గేటుకు పోతావు కదా, అది ఎవరు వేసింది? నువ్వు గాలి తగలాలి నాకు అని పెన్నా రివర్ మీద పోతావు కదా, అది ఎవరు చేసింది చెప్పు? ఏంది జీరో చేసింది? చేయాల్సిందన్నీ చేశాడు. కార్యకర్తలకి చేశాడు, నాయకులు అతన్ని నమ్ముకున్న అతన్ని చేశాడు, ప్రతి ఒక్కడికి చేశాడు. ఇంకెవరు చేయాలి? దానికన్నా ఎక్కువ నీకు చేశాడు. కానీ నువ్వు విశ్వాసఘాతకుడు కదన్నా, విశ్వాసఘాతకుడు. కార్పొరేటర్ గెలవాలంటే కూడా అప్పట్లో నీకు సాయం చేసింది ఎవరో. డిప్యూటీ మేయర్ అవ్వాలంటే ఆయనకి ఇష్టం లేకపోతే కూడా ఈయన ఏడాది జగనన్నతో పోరాడి మరీ చేశాడు. ఇది ఒక మైనారిటీ నాయకుడికి మేయర్ జగన్మోహన్ రెడ్డి 50 సంవత్సరాల తర్వాత ఇస్తే ఆ మేయర్ ముస్లింలకి వ్యతిరేకంగాను కార్పొరేటర్లు గోవా నుంచి తీసుకుని వెళ్ళిపోయిన చరిత్రపు రాజకీయ జీవితం ఇది. ఇంకా ఏం మాట్లాడాలన్నా చెప్పు.